మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరంలో సమీక్ష నిర్వహించారు. డిఆర్డీఏ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలంటూ పబ్బం గడుపుకొని వారందరినీ గాలికొదిలేసిందని శ్రీదేవి విమర్శించారు. 12,000 ఎకరాల అసైన్ భూములను పేదల నుండి లాక్కొని గ్రావెల్, మట్టి తవ్వుకోవడమే వైసీపీ నాయకులు చేసిన నిర్వాకమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు డి నాగభూషణం, జి సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధాకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికి కూడా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ముందుగా గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎల్కి ఏం చేస్తారో మనం ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చెప్తాము. చాలా గర్వంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనుకుంటూ ఎప్పుడు ఒక పాటలాగా రాగంలాగా పాడుతూనే ఉంటారు. కానీ ఆయన ఎస్సీ చేసింది మాత్రం 0. ఎందుకంటే మీరు కనుక దశాబ్ద కాలం నుంచి, చాలా దశాబ్దాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత. ఎస్సీస్ అంటే వెనుకబడిన వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వీటికి న్యాయం చేయాలి అని రాజ్యాంగంలో చాలా చట్టాలు పొందుపరిచారు. ఈ రాజ్యాంగ ఫలాల వల్లే మనం ఎమ్మెల్యే కాగలేదు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్పర్సన్స్ కానీ అయితే డైరెక్టర్స్ కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో రచించిన హక్కుల వల్ల ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు మనం ఒకసారి చూస్తే ఆయన ఎస్ఎస్కి ఏం చేశారయ్యా అంటే ఎస్ఎస్ కున్న పథకాలు తీసేశారు. 27 సప్లాన్ నిధులు, అంతేకాకుండా దళితులకు కావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అండ్ స్వయం ఉపాధి పథకాలు, కార్పొరేషన్ లోన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, శతాబ్దాల నుంచి అది అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి 19 వరకు 7 లక్షల కోట్ల బడ్జెట్ లో 40,000 కోట్ల పైనగా ఎస్సీ సప్లై నిధులకి కేటాయించారు. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు గమనించింది కూడా విజయనగరంలో కూడా చాలా రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా మరి చాలా మంది కూడా ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్య వల్ల